ప్రభు యొక్క மகாபரிசுத்தమైన நாமத்துக்கு மகிமை கலுகுను காக்க. தேவனுடைய மகா పరిశుద్ధముள்ள నామத்துக்கு మహిమ ఉండావதாக. దేవుని చిత్తమైతే రేపటి దినం నుండి మనం వచ్చి మానవుని హృదయము అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో కొన్ని పటాలు చూపించి వాటిలో ఎలా ఒక పాపి యొక్క హృదయం ఎలా ఉంటుంది, రక్షణ పొందుతున్న వారి హృదయం ఎలా ఉంటుంది, మరి దేవుళ్ళు ఎదిగే వారి హృదయం ఎలా ఉంటుంది, ఫలించే హృదయం ఎలా ఉంటుంది, శోధింపబడిన హృదయం ఎలా ఉంటుంది, మరి క్రీస్తుతో కొట్టబడిన హృదయం ఎలా ఉంటుంది, వెనక్పడిపోయిన వారి హృదయం ఎలా ఉంటుంది, చివరిగా ఒక క్రైస్తవుని స్థితి దేవుళ్ళు ఎత్తబడ్డం లేకపోతే మరణించిన తర్వాత ఆత్మ వచ్చి పరలోకానికి ఎత్తబడ్డం ఎలా అని ఒక చిన్న పుస్తకం అన్నమాట. అది ఫ్రెంచ్ భాషలో రాశారు. దాన్ని అనువాదం చేసి ఆ పిక్చర్స్ ను ఉపయోగించుకొని ఆఫ్రికాలో సువార్త ప్రకటించిన ఆ సమయంలో సువార్త ప్రకటించిన వారు వచ్చి ఈ పటాన్ని ఉపయోగించుకొని ప్రకటించడం ద్వారా అనేక ఆత్మలు రక్షణ పొందారు. ఆ కార్యాన్ని కూడా మనము కొన్ని వచ్చే వారంలో కూడా తరచు దాన్ని మనము ధ్యానించి వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు ఎలా వివరిస్తున్నారు ఒక మానవుని హృదయము అన్న వాటిని కూడా ధ్యానించుకోవడానికి దేవుడు మనకు కృపనిస్తే ఆ కార్యాన్ని వచ్చి రేపటి దినం నుంచి చేసుకుందాం. ஆண்டவருடைய சித்தமா இருந்த நாளையிலிருந்து நம்ம ஒரு மனிதனுடைய இதயம் எப்படி இருக்கும். பிரெஞ்சு தேசத்துல 18வது நூற்றாண்டுல ஒரு சின்ன புத்தகம் எழுதப்பட்டது. ஒரு மனுஷனுடைய இதயம் எப்படி இருக்கும், ஒரு பாவியுடைய இதயத்தின் நிலைமை எப்படி இருக்கும், ஒரு பட வடிவத்துல அதை எழுதி அதற்கு விளக்கம் கொடுத்திருக்கிறாங்க. அப்படி ரட்சிக்கப்பட்டவங்களுடைய இதயம் எப்படி இருக்கும், பரிசுத்தாவினால் நிறைந்தவங்க, கிறிஸ்துவோட அறையப்பட்டவங்க, கனி கொடுக்கிற வாழ்க்கை, சோதிக்கப்பட்ட இதயம், பின்வாங்கி போகிற இதயம், மறுபடியும் கிறிஸ்துக்குள்ளாக மரித்ததுக்கு பிறகு எப்படி எடுக்கப்படுவாங்க என்கிற ஒரு சின்ன புத்தகம் இருக்கு. அந்த புத்தகத்தை வைத்துக்கொண்டு அந்த புத்தகத்தில் இருக்கிற வேத வசனத்தின் அடிப்படையில் இருக்கிற காரியத்தை வருகிற நாட்கள்ல நாம் தியானிப்போம். அது எல்லாருக்கும் கொஞ்சம் ఆశీర్వాదమా இருக்கும் என்று நினைக்கிறேன். ఈ రోజు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదవమని కోరుకుంటున్నాను. 1 யோவான் 5వ அதிகாரம் 18வது వసనத்தை நீங்கள் వాసిக்கும்படியாக అన్బోడు వేండిక్ కొల్కరే. నేను ఇంగ్లీష్ లో మొట్టమొదటి చదువుతాను, మీరు తమిళ తెలుగులో తీసుకునే వారు తీసుకోండి. ఆ తర్వాత చదివి వినిపించండి. முதலாவது நான் இங்கிலீஷ்ல வாசிச்சு விடுகிறேன். அதுக்கு பிறகு தமிழ்லயும் தெலுங்குலயும் வாசிக்கிறவங்க நீங்க அந்த வசனத்தை எடுத்து ரெடியா வைத்துக் கொள்ளுங்க. We know that anyone born of God does not continue to sin. The one who was born of God keeps him safe, and the evil one cannot harm him. தேவனால் பிறந்த எவனும் பாவம் செய்யான் என்று அறிந்திருக்கிறோம். தேவனால் பிறந்தவன் தன்னை காக்கிறான், கொல்லாங்கான் அவனை தொடான். హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకునను కనుక దుష్టుడు వాని ముట్టడు. ఆమేన్. అపోస్తలుడైన యోహాను యేసుక్రీస్తు చేత అత్యధికంగా ప్రేమింపబడిన ఒక అపోస్తలుడు, శిష్యుడు అని మనకు వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాం. அப்போஸ்தலனாகிய யோவான் ஆண்டவராக இயேசுவினால மிகவும் அதிகமாக பிரியமாக ஏற்றுக்கொள்ளப்பட்ட ஒரு மனிதன், ஒரு సీడన్, ஒரு అపోస్తలన్ என்று அறிந்து కొలుகிறோம். ఆయన యేసుక్రీస్తుతో సన్నిహితంగా నడుచుకోవడం ద్వారా దేవుని మనస్సును ఎక్కువ అర్థం చేసుకొని ఈ 1 యోహాను 2 యోహాను 3 యోహానులో కూడా దేవుని ప్రేమ గురించి అత్యధికంగా రాయడం అనేది కూడా జరిగింది. இந்த அப்போஸ்தலனாகிய யோவான் தேவனுடைய இயேசு கிறிஸ்துவோடைய நெருங்கி வாழ்ந்ததுனால அவருடைய இதய துடிப்பை அவர் அறிந்து கொண்டு தேவ అன்பை குறித்து అధికமாக எழுதியிருக்கிறார். దేవుడు ఎక్కువ ప్రేమించిన వారికి ఆయన ఎక్కువ తన రహస్యాన్ని బయలుపరిచి దర్శనాలను చూపించి రాబోయే విషయాలు కూడా ఎవరు చూపిస్తారంటే దేవుని చేత ప్రేమింపబడిన వారికి దేవుని చూపులో కృప పొందుకున్న వారికి అటువంటి అనుభవాలు అనేది కూడా లభించును. பாருங்க, யாருக்கு தரிசனங்கள் கிடைக்கும், யாருக்கு தேவ ரகசியங்கள் வெளிப்படும், தேவனால நேசிக்கப்படுகிறவர்களுக்கும் தேவனோட
நெருங்கி வாழ்கிறவர்களுக்கு தான் அப்படிப்பட்ட ஒரு பாக்கியம் என்பது నిశ్చయமாக கொடுக்கப்படும். అపోస్తలుడైన యోహాను కూడా దేవుని చేత అత్యధికంగా ప్రేమింపబడిన ఒక వ్యక్తిగా ఉండడం ద్వారా దేవుడు ప్రకటనను ఇచ్చాడు. పరలోక దర్శనాలను ఇచ్చి రాబోయే కాలంలో ఏమేమి జరగబోతుందనేసి లోక సమాప్తి గురించి ఎక్కువ ప్రవచించి రాశాడు. ఆ రాసిన కార్యాలు కూడా ఈ రోజు కొన్ని నెరవేరాయి, కొన్ని నెరవేరడానికి సిద్ధంగా ఉంది భవిష్యత్తులో. அப்போஸ்தலனாகிய யோவான் கூட பாருங்க, ஆண்டவரால் மிகவும் அதிகமாக நேசிக்கப்பட்டதுனால அவருக்கு வெளிப்பாடு கொடுக்கப்பட்டது. பரலோக வெளிப்படுத்தல் விசேஷத்தை எழுதியிருக்கிறார். அதுல இருக்கிற காரியங்கள் சிலது நடந்திருக்குது, சிலது நடக்க இருக்கிறது. అటువంటి ఒక వ్యక్తి రాసిన ప్రతి మాట పరిశుద్ధాత్మ చేత లిఖింపబడిందని మనం విశ్వసించాలి. బైబిల్ గ్రంథంలో రాసిన ప్రతి వాక్యము దేవుని ఆత్మ చేత మనము నేర్చుకున్నటకు, మనకు జ్ఞానాన్ని బోధించుటకు, మనల్ని కాపాడడానికి, మన ఆత్మీయమైన జీవితాన్ని ఎదిగించడానికి ఈ వాక్యాలు రాయబడినవి. பாருங்க, அப்படிப்பட்ட ஒரு மனிதன் எழுதின ஒவ்வொரு வசனமும் ரொம்பவும் முக்கியமானது. அதிலும் முக்கியமாக நம்ம இந்த வசனத்தை பரிசுத்த ஆவியானவரால தான் இவர்கள் எழுதினார்கள் என்று கூட நாம் நிச்சயமாக விசுவாசிக்கணும். அந்த வார்த்தைகள் தேவனுடைய ஆவியினால நாம் வளர்கிறதுக்காக, நம்மை கண்டிக்கிறதுக்காக, நமக்கு போதிக்கவும், நம்மை ஊக்குவிக்கவும், தேவனை அறிந்து கொள்ளவும் உதவி செய்யும்படியாக இந்த వార్తகள் నిశ్చయமாக எழுதப்பட்டிருக்கிறது. ఈ రోజు మనం చదువుకున్న వాక్యాన్ని చూద్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 18వ వాక్యము. இன்றைக்கு நாம் படித்த, இல்லாவிட்டால் நாம் எடுத்துக்கொண்ட வேத பகுதியை பார்க்கலாம். 1 யோவான் 5వ அதிகாரம் 18வது వచనం. We know that anyone born of God does not continue to sin. తెలుగులో ఇలా ఉంది, దేవుని చేత జన్మించిన వాడు పాపము చేయడు అనేసి క్లుప్తంగా రాశారనమాట. ఆ వాక్యాన్ని చదువుతుంటే ప్రతి క్రైస్తవుని హృదయంలో ఒక ఆలోచన కలుగుతుంది. అలాగైతే నేను పాపం చేస్తున్నాను, దేవుని చేత నేను జన్మింపబడలేదా, పుట్టలేదా అనే ఒక ప్రశ్న అనేది నిశ్చయంగా ప్రతి క్రైస్తవురాలి మనసులో వచ్చును. தமிழ்லயும் தெலுங்குலயும் இப்படி எழுதப்பட்டிருக்கு, தேவனால பிறந்தவன் பாவம் செய்ய மாட்டான். அப்படி என்றால் அதை வாசிக்கும் போது நமக்குள்ள ஒரு குற்ற உணர்வு வந்துடும். இப்ப நம்ம எல்லாம் கூட பாவம் செய்யறோம்ல, தெரிந்தோ தெரியாமலோ சில நேரத்துல செஞ்சிடறோம். அப்போ நாம் தேவனால பிறக்கலையா என்கிற ஒரு கேள்வி வருகிறது. కానీ ఇంగ్లీష్ బైబిల్లో, ముఖ్యంగా యాంప్లిఫైడ్ బైబిల్లో, మెసేజ్ బైబిల్ ఎలా ఇచ్చారంటే, we know that anyone born of God does not continue to sin. అసలు అర్థం ఎలా ఇచ్చారంటే, యాంప్లిఫైడ్ బైబిల్లో ఇంగ్లీష్ లో, దేవుని చేత జన్మించిన ఒక వ్యక్తి, మరలా పుట్టిన అనుభవం కలిగిన ఒక వ్యక్తి పాపములో జీవించడంట. పాపము చేయడం రాయలే, పాపంలోనే జీవించడం వేరు, పాపము చేయడం వేరు. ஆம்பிளிஃபைட் பைபிள்ல என்ன என்று எழுதப்பட்டிருக்கிறது என்றால், தேவனால பிறக்கிறவர்கள், தேவனுடைய ஆவியினால பிறந்தவர்கள் தொடர்ந்து பாவம் செய்ய மாட்டார்கள் என்று எழுதப்பட்டிருக்குது. பாவம் செய்ய மாட்டாங்க இல்ல, పావం செய்யாம இருக்கிறதுக்கும் தொடர்ந்து పావం చేయడానికి వ్యత్యాసం இருக்கிறது. ఒక ఉదాహరణకు, మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, కాళ్ళు తప్పిపోయి కింద పడిపోయారు అనుకోండి, ఒక బురదలో పడిపోయారు. పడిన వెంటనే మన శరీరము, దుస్తులంతా కూడా అది వచ్చి బాగా మరక తగిలింది. వెంటనే ఏం చేస్తాం, లేచి వచ్చి ఇంటికి వచ్చి స్నానం చేసుకొని ఆ బట్టను ఉతుక్కోవడం, లేకపోతే అది పాడైపోయి ఉంటే దాన్ని పడేయడం అనేది జరుగుతుంది. రేపొద్దున పడకుండా వెళ్ళడానికి ప్రయత్నిస్తామే కానీ అక్కడ పడిపోవాలని మనం వెళ్ళము. பாருங்க, ஒரு உதாரணத்துக்கு, ஒரு மனிதன் நடந்து போய்கிட்டு இருக்காரு ரோட்ல, சறுக்கி ஒரு சேத்துல விழுந்துட்டாருன்னு வைத்துக் கொள்ளலாம். அது சரீரத்துக்கும் துணிக்கெல்லாம் அழுக்காயிட்டு, உடனே எழுந்து போய் குளித்து அந்த வஸ்திரத்தை அவர் துவைத்து பார்ப்பார். அது முடியா காட்டி அதை தூக்கி தூர போட்டுருவார். நாளைக்கு போகும்போது அந்த இடத்துல விழணும் என்று சொல்லி போக மாட்டார். అదే విధంగానే ఒక క్రైస్తవుడు వచ్చి తెలిసి పాపం చేయాలని చేయడం అన్నమాట, దేవుని చేత జన్మింపబడిన ఒక వ్యక్తి. కానీ తెలియక పడిపోతే వెంటనే లేచి పాప క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడి తన జీవితాన్ని బాగు చేసుకుంటాడు. பாருங்க, எந்த ஒரு கிறிஸ்தவனும், உண்மையான கிறிஸ்தவர்களும், தேவனால பிறக்கப்பட்டவர்கள் தெரிந்து அறிந்து அவர்கள் பாவத்துல விழவும் பாவத்தை செய்யவும் போக மாட்டாங்க. ஆனா அறியாம இல்ல, சில நேரங்களில் விழுந்து விட்டால் உடனே எழுந்து
தங்களுடைய வஸ்திரத்தை இயேசுவின் இரத்தத்தினால கழுவிக்கொண்டு பாவ மன்னிப்பு பெற்று அதற்காக மனம் வருந்தி అழுது దేవునిடத்துல మన్నిపు கேட்டு మறுபடியும் నడక ఆరంభింపాంగ. కానీ ఇప్పుడు ఒక పందిని తీసుకుందాం. పంది ఏం చేస్తుంది? ఎక్కడ బురద కనబడితే అక్కడికి వెళ్ళి ఆ కాలువలో పడుకునేసి సంతోషంగా పొద్దున్న నుండి రాత్రి వరకు అక్కడే ఉంటుందన్నమాట. అక్కడే అది ఉండడం ఇష్టం. రేపు పొద్దున చూస్తే మరలా అక్కడే ఉంటుంది. దాంట్లో పడి పొర్లి సంతోషించి ఆనందిస్తూ ఉంటుంది. பாருங்க, ஒரு பன்றி எடுத்துக்கொள்ளுங்க. அது என்ன பண்ணும்? ஒரு மனிதனை போல கிடையாது. பன்றி வந்து ஒரு அழுக்கான சேற்றுல ஒரு காவால படுத்திருந்து அங்கேயே அது புரண்டு அங்கேயே அது சந்தோஷமா இருக்கும். அது எழுந்தே வராது. காலையில இருந்து மாலை வரைக்கும் సంతోషமா இருக்கும். అటువంటి వారు ఒక వ్యక్తి ఎలా అంటే పాపిగా జీవించేవారు తరచు పాపం చేస్తూ అందులో ఆనందిస్తూ ఆ పాపంలోనే వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. దేవుని చేత జన్మింపబడిన ఒక వ్యక్తి అలా పాపంలో ఎప్పుడు ఉండడు. పడిపోతే కూడా మరలా లేసుకొని అరే పొరపాటు అయిందని ఒక గ్రహింపు అనే కలుగుతుంది. కానీ ఈ లోకంలో ఉన్న పాపులను చూడండి, వాళ్ళ పాపంలోనే జీవిస్తారు కానీ అదే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. సినిమాలు చూడటమే వాళ్ళకి ఆనందం, తాగడమే వాళ్ళకి ఆనందం, సరదాగా సమయాన్ని గడుపుకోవడమే వాళ్ళకి ఆనందం, పొగ తాగడమే వాళ్ళకి ఆనందం, కబుర్లు మాట్లాడడం, ఇతరుల గురించి మాట్లాడడం, ద్వేషము, కపటము, వైరము, కోపము, కంటి ఆశ, శారీరపు ఆశలు అందులోనే నిమగ్నులై వాటిలో ఆనందిస్తూ మరి అక్కడే వాళ్ళు ఉంటారు. பாருங்க, ஒரு உண்மையான கிறிஸ்தவன் தொடர்ந்து பாவம் செய்ய மாட்டான். அவன் விழுந்தாலும் உடனே எழுந்து கொள்வான். ஆனா உலகத்துல இருக்கிற பாவிகள் எப்படி இருக்கிறாங்க? அவங்க பாவத்திலே இருக்கிறாங்க. 24 மணி நேரமும் டிவியில சினிமா பாக்குறாங்க, கண்களின் இச்சைக்கு ஒப்பு கொடுக்குறாங்க, சரீரத்தின் இச்சைக்கு ஒப்பு கொடுக்குறாங்க. கோபம், போராட்டம், சண்டை, கெட்ட வார்த்தைகள், சாபமான வார்த்தைகள், விரோதம், மன்னிக்க முடியாத தன்மைகள், இப்படிப்பட்ட కార్యத்திலே அவங்க வந்து தொடர்ந்து இருக்கிறாங்க. ఈరోజు మీరు నేను మన జీవితంలో తరచు పాపాన్ని చేస్తుంటే మనం మరలా జన్మించామా అని ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. இன்றைக்கு கிறிஸ்தவர்களாக இருக்கிற நாம் தொடர்ந்து பாவத்திலே வாழ்ந்து கொண்டிருந்தால் நாம் உண்மையாக రక్షించబడ్డామా, మనం తిరిమినోమా என்று அறிந்து కొள்ள வேண்டும். చూడండి, ఎప్పుడు ఒక మనిషి ఎలా నడుచుకుంటాడంటే తన హృదయంలో ఏది ఉంటుందో ఆ విషయాన్ని మీదే ఆ స్థలంలోనే వానికి వచ్చి చాలా కంఫర్టబుల్ గా ఉంటుందన్నమాట. ఒక ధనికునికి ఎవరితో ఉండడం ఇష్టం అండి? పెదవులతో ఉంటాడా? లేదు. అటువంటి ధనికులతో, వ్యాపారస్తులతో, డబ్బులు ఉన్న వాళ్ళతోనే కలిసి మెలిసి ఉంటారన్నమాట. ஒரு நல்ல ஐஸ்வர்யவான் யாரோடு இருப்பான்? ஏழைகளோட இருப்பான்? இல்ல, ஐஸ்வர்யம் உள்ளவர்களோட தான் இருக்கும்படியாக அவன் விரும்புவான். அப்படிப்பட்ட ஒரு ఐక్యத்தை தான் அவன் విరుంబువాన్. అదే మంచిగా చదువుకునే ఒక స్టూడెంట్ చూస్తే చదువుకునే వారితోనే ఉండడానికి ప్రయత్నిస్తారు. நன்றாக படிக்கிற ஒரு ஸ்டூடெண்ட் இருந்தா அவங்க படிக்கிறவங்களோட தான் இருக்கணும் என்று நினைப்பாங்க. ఇంగ్లీష్లో ఒక ప్రాబ్ ఉంది, ది బర్డ్స్ ఆఫ్ సేమ్ కలర్ ఫ్లై టుగెదర్. ఇంగ్లీష్లో ஒரு పഴమொழி இருக்குது, ఒరే నిறம் இருக்கிற పறவைகள் ఒండ్రాగ పరకం. ఒకే రంగు ఉన్న పక్షులు ఒకటిగా అది ఎగురుతుంటుంది అన్నమాట. ఎప్పుడైనా మీరు కాకిని మరి పక్షిరాజు అన్ని కలిసిమెలిసి ఒకే స్థాయిలో ఎగరడం చూసారా? లేదు. కాకులతోనే ఎగురుతాయి, పక్షిరాజుతోనే అది ఉన్నతమైన స్థలంలో వెళుతూ ఉంటుంది. எப்பயாவது நீங்க காகைகளும் மறுபடியும் இந்த கழுகும் ஒன்று சேர்ந்து பறந்து பார்த்திருக்கிறீங்களா? ஒன்று சேர்ந்து ஐக்கியமா இருக்கிறது அது நிச்சயமா இருக்க முடியாது. காகைகளுடைய நிலைமையில காகைகள் பறந்து கொண்டிருக்கும், కழுగానదో ఉన్నతமாக పరందు కొண்டிరుக்கும். ఈరోజు మన సహవాసము పాపులతో ఎక్కువ ఉందంటే మనము పాపాన్ని మనం కూడా వాళ్ళలో ఒకరుగా ఉన్నామని అర్థం. இன்றைக்கு பாவிகளோடு நம்மளுடைய ஐக்கியம் அதிகமாக இருக்கிறது என்றால் పావத்தை విరుంబుகிறோம் என்று అర్థం. చూడండి, ఐక్యం అన్నది వచ్చి మనం కోరుకొని వారితో సంబంధం ఉంచుకునేది అన్నమాట. పని నిమిత్తముగా ఇప్పుడు పాపులతో ఉన్నామంటే అది వేరే కథ. కానీ మన హృదయ ఆలోచనల నుండి మనం వచ్చే హృదయపూర్వకంగా ఒకరితో మనము ఉంటున్నాము, ఒక స్థలంలో ఉంటున్నామంటే వాటిని మనము ఖచ్చితంగా ప్రేమించడం ద్వారానే ఉంటున్నామని అర్థం. మనం ఎన్నుకుంటున్నాం ఈ స్థలంలో ఉండాలి, ఇలా నా జీవితం ఇటువంటి ఆలోచనలకు నా మనసును అప్పగించుకోవాలనేసి
మనము ఎన్నుకునే కార్యాలలో మనం చూడాలన్నమాట. பாருங்க, ஒரு பாவியோடு நாம் இருந்தால் அந்த பாவியோடைய ஐக்கியத்தை நாம் தேர்ந்தெடுக்கிறோம். ஒருவேளை வேலை நிமித்தமாக அநீதிமான்களோடு இருக்க வேண்டிய சூழ்நிலை வந்தால் அது வேற கதை. ஆனா நம்மளுடைய நேரத்தை, நமக்கு கொடுக்கப்பட்ட நம்மளுடைய ఫ్రీ టైం ని நம்ம எப்படி యూస్ பண்றோம் அதை நம்ம பார்க்க வேண்டும். ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా మొదటి భాగంలో చెప్తుంది, దేవుని చేత జన్మింపబడిన వాడు తరచు పాపములు జీవించడు, లేచి బయటకు వచ్చేస్తాడు. இந்த இடத்துல அழகாக எழுதப்பட்டிருக்கு, தேவனால பிறந்தவர்கள் தொடர்ந்து பாவத்தை செய்ய మాటార్గల్. దేవుని చేత జన్మింపబడని వారు, మరలా పుట్టిన ఒక అనుభవం లేని వారు ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటారు. పాపాన్ని నీళ్ళ వలె తాగుతూ ఉంటారు. ஆனால் கர்த்தரால பிறக்காதவர்கள், தேவனுடைய ரட்சிப்பை அனுபவிக்காதவர்கள், அவர்கள் தொடர்ந்து పావத்தை తన్నీర్ పోల కుడిత్తు కొండిరుపార్గల్. పాపం అన్నది హృదయంలో ఉంటుంది కానీ బయట ఉండేవి కాదు. బయట ఉండేవి మన చుట్టూ ఉండేది పాపం వేరు, మన హృదయంలో ఉండే పాపం వేరు. ఇక్కడ పాపం ఉంటేనే అక్కడున్న పాపం ఇక్కడ అంటుకుంటుంది. లేకపోతే ఇక్కడ పాపం లేకపోతే మన చుట్టూ ఉంటే కూడా మనల్ని అసలు ఏం చేయలేదు. நம்மளுடைய உள்ளத்துல பாவம் இருந்தால்தான் வெளியில இருக்கிற பாவங்களை அது அட்ராக்ட் பண்ணி இழுத்து கொள்ளும். அதை அப்படியே காந்தத்தை போல இழுத்து அந்த பாவம் உள்ள வரும். உள்ள இதயத்துக்குள்ளாக பாவமான குணம் இல்லாவிட்டால், நாம் மரித்திருந்தால், நம்மை சுற்றிலும் பாவம் இருந்தாலும் அதை செய்ய வேண்டும், அதை பார்க்க வேண்டும், அதை அனுபவிக்க வேண்டும் என்கிற ஒரு உணர்வு, ஒரு ஆசை நிச்சயமாக வரவே வராது. బయట ఉన్న పాపాన్ని మనము పోరాడాలని ఎప్పుడు దేవుడు చెప్పలేదు. మన హృదయంలోనే మన పాపము లేకుండా జీవించాలని దేవుడు చెప్తున్నాడు. ఈ లోక సమాప్తి వరకు పాపం అనేది ఎప్పుడు ఉంటుంది. సాతాను ఏలుబడి చేస్తున్నాడు గనక వాని బిడ్డలు ఈ లోకంలో పాపము, అన్యాయము, అపవిత్రత ఎప్పుడు ఉంటుంది. ఇంకా రానే ఉన్న రోజుల్లో ఇప్పుడు ఉండడానికంటే ఇంకా మరింత ఎక్కువగా, విపరీతంగా ఎక్కువగా అది మారిపోయి మన చుట్టూ అపవిత్రత అనేది ఇంకా రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా చూడబోతున్నాము. பாருங்க, எப்பவுமே ஆண்டவர் இந்த பாவத்தை எடுத்து போடுவேன் என்று சொல்லல. உலகத்துல இருக்கிற பாவம் இருந்து கொண்டேதான் இருக்கும். இன்னும் அதிகமாக மாறும் வரப்போகிற நாட்கள்ல. அதிகமாக అశుద్ధం இந்த ఉలగத்தை நிறைத்து சுற்றி పిడిక పోகிறது. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నా యొక్క రాకడ చివరి కాలం ఎలా ఉంటుందంటే, సొదొమ గుమరా కాలంలో ఆ సమయంలో ఎలా జీవించారో అలా. సొదొమ గుమరా అంటే ఒక చిన్న పట్టణం, ఒక చిన్న భూమి అంతే. అక్కడికే అంత పాపం ఉన్నది అప్పుడు. అటువంటి పాపము ప్రపంచ వ్యాప్తిగా కామన్ అయిపోతుందనేసి కూడా యేసు ప్రభు ప్రవచించున్నారు. ஆண்டவராக இயேசு கிறிஸ்து சொன்னார், நான் வருகிற கடைசி நாட்கள் எப்படி இருக்கும் என்றால், சோதோம் குமராவின் நாட்களை போல் இருக்கும். சோதோம் குமரா என்பது ஒரு சின்ன தேசம், ஒரு சின்ன நகரம். அந்த இடத்துல தான் பாவம் அதிகமாக இருந்தது. அந்த பாவம் என்ன ஆகுமா, இப்போ உலகமெங்கிலும் அவருடைய வருகைக்கு முன்பாக పరవి இருக்கும். సొదొమ గుమరాలో ఉన్న పాపం ఏంటి మనందరికి తెలుసు. ఇద్దరు దూతలు వెళ్ళారు సొదొమ గుమరాకు వెళ్ళి. లోతు ఇంట్లో ఉంటే అక్కడున్న ప్రజలందరూ కూడా, పట్టణంలో ఉన్న వారంతా కూడా వారి ఇంటి మీద దాడి చేసి, ఆ పురుషులను మా యొద్ద పంపించండి, వారితో మేము శారీర సంబంధం ఉంచుకోవాలనేసి కూడా ఎక్కువ గొడవ పడ్డారు. అలా గొడవ పడినప్పుడు లోతు చెప్పాడు, వీళ్ళు నాకు అతిథులుగా వచ్చిన వారు, వారికి ఏం చేయకండి. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వారు కన్యకలే, వీరిని తీసుకెళ్లి మీరు ఏమైనా చేసుకోండి రాత్రి అంటే, వాళ్ళు మాకు అమ్మాయిలు వద్దు, అబ్బాయిలే కావాలి, పురుషులే కావాలి అనేసి పురుషులను కోరుకున్నారు. అటువంటి పాపమే సొదొమ గుమరా பாப்பம். சோதம் குமராவில் என்ன பாவம் நமக்கு எல்லாருக்கும் தெரியும், வாசிச்சிருக்கிறோம். 2 தேவ தூதர்கள் மனித ரூபத்துல போகும்போது அவங்க பார்க்க நல்ல பலன் உள்ளவர்களாக, அழகுள்ளவர்களாக இருந்தாங்க. உடனே அந்த தேசத்துல இருக்கிற, அந்த பட்டணத்துல இருக்கிற மனிதர்கள், முக்கியமாக புருஷர்கள் இவங்களுடைய வீட்டுக்கிட்ட பிரச்சனை பண்ணி, அந்த 2 மனிதர்களை எங்களுக்கு தாங்கு, இன்றைக்கு இரவு அவர்களோடு நாங்க சரீர தொடர்பை வைத்துக் கொள்ளணும் என்று விரும்பினாங்க. அதற்கு லோத்து சொன்னார், அவர்கள் என்னுடைய வீட்டுக்கு வந்திருக்கிறவங்க, அவங்களை அவமரியாதை பண்ணிட்டு விடாது. எனக்கு 2 கன்னிகையான பெண்கள் இருக்கிறாங்க, இவங்களை கொண்டு போய் இந்த இரவெல்லாம் என்ன வேண்டாலும் செய்து கொள்ளுங்கள் என்று சொன்னாலும் அவர்கள் சொன்னார், பெண்கள் வேண்டாம், எங்களுக்கு ஆண்கள் தான் வேண்டும் என்று கூட சொன்னாங்க.
రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయం నిండుగా చదువుకుంటే అక్కడ దేవుడు చెప్తున్నాడు, పాపము ఎక్కువ చేయడం ద్వారా మనుషుల హృదయం వచ్చి కాఠిన్యత్వము నొంది సాధారణమైన దేవుడు పెట్టిన ఆకర్షణ, ఒక పురుషుడు ఒక స్త్రీతో ఆకర్షింపబడాలి గాని అటువంటి ఆకర్షణను కోల్పోయి అత్యధికంగా వారు ఆ శారీర ఆశలతో మండుతూ పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో అసహ్యమైనవి చేసే కాలము వస్తుంది. అటువంటి పాపము పెరుగుతుందని కూడా రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడింది. ரோமர் 1ஆம் அதிகாரத்துல சொல்லப்பட்டிருக்கிறது, தேவனுடைய நியமத்தின்படி ஒரு ஆண் ஒரு பெண்ணை தான் திருமணம் செய்யணும், இல்லாவிட்டால் அவங்களுக்கு இருவருக்கு தான் ஒரு அன்பு உண்டாகணும். ஆனா அதுக்கு பதிலாக அவங்களுடைய பாவம் முத்தி போனதுனால, சரீர இச்சைகள் முத்தி போனதுனால அவங்க என்ன செய்வாங்களாம், ஒரு ஆண் பெண் உறவை விட்டு விட்டு ஆணுக்கு ஆண் பெண்ணுக்கு பெண் அவர்கள் இழுக்கப்பட்டு அசுத்தமானவைகளையும் அவர்கள் செய்து தேவனுக்கு விரோதமான பாவங்களை செய்வார்கள். ఇటువంటి పాపము లోక వ్యాప్తిగా కూడా వస్తుందని యేసుక్రీస్తు చెప్పిన కార్యాలు ఈ రోజు సాక్షాత్తు అలాగే నెరవేరుతున్నది మీకు అందరికి కూడా తెలుసు. இந்த பாவம் உலகம் எங்கிலும் பிடிக்கும் என்று ஆண்டவர் சொன்ன காரியம் இன்றைக்கு நடந்து கொண்டிருக்கிறது. உங்களுக்கு எல்லாருக்கும் தெரியும். గడిచిన కొన్ని సంవత్సరాల క్రితమే ఆంగ్లికన్ చర్చ్ లో హోమోసెక్చువల్ మ్యారేజెస్ కండక్ట్ చేస్తున్నారు. ఆంగ్లికన్ అంటే మన ఇండియాలో సిఎస్ఏ లాగా చెప్పబడుతున్న ఆ సంస్థ అన్నమాట. అంత పెద్ద సంస్థ, అంత పెద్ద ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నారంటే, పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు వాళ్ళు వివాహం చేసుకోవాలి వస్తే పాస్టర్ గారు స్వయంగా నిలబడుకొని పరిశుద్ధ వివాహము, వీరు వీళ్ళను ప్రేమిస్తున్నారు. పురుషులు పెళ్లి చేసుకుంటే ఏం తప్పు, ఒక స్త్రీతో పెళ్లి చేసుకుంటే ఏం తప్పు, అది వాళ్ళ అభిప్రాయము, వాళ్ళ మనస్సు, అది కూడా ఒక ప్రేమే అనేసి కుటుంబంగా, భార్యగా, భర్తగా ఒక పురుషుడిని తీర్మానిస్తున్నారు. ఇద్దరు స్త్రీలను తీసుకెళ్ళి వచ్చి ఈవిడ భర్త, ఈవిడ భార్య అని కూడా చెప్పి వారిని ఏకీభవించి లీగల్ గా రాస్తున్నారనమాట. ஆங்கிலிக்கன் சர்ச் என்கிற ஒரு சபை இருக்கிறது. நம்ம இந்தியாவில் எப்படி சிஎஸ்ஐ என்று இருக்கிறதோ அந்த மாதிரி அதுக்கு தலைமையா இருக்கிறது தான் ஆங்கிலிக்கன், ஒரு ராணியோட சபை. அந்த சபையில என்ன செய்து விட்டாங்கன்னா, இப்போ ஆணுக்கு ஆண் பெண்ணுக்கு பெண் திருமணம் செஞ்சு வைக்கிறாங்க. நியாயப்படியாக தேவனுடைய வசனத்தை வாசிச்சு பாடலை பாடி ஒரு பாஸ்டர் இந்த ஆண் புருஷன், இந்த பெண் இந்த இந்த மற்றொரு ஆண் ஒரு மனைவி, இரண்டு பெண்களை எடுத்துக்கொண்டு இந்த பெண் புருஷன், இந்த பெண் மனைவி என்று சொல்லி அவர்களை కుటుంబமாக இணைக்கிற కాలంகள் ఇది. ఇక ఇటువంటి వారు ఇప్పుడు సిగ్గుపడకుండా వీధుల మీద పడి, మా యొక్క హక్కు ఇది, మీరెవరు మా మీద వేలెత్తి చెప్పడానికి, ఇది పాపం కాదు, ఎవరు చెప్పారు పాపం అని, మా ఇష్టము మా జీవితం అని చెప్పుకునే ఈ రోజుల్లో మనం ఉన్నామన్నమాట. இன்றைக்கு அப்படிப்பட்டவர்கள், ஆணுக்கு ஆண் பெண்ணுக்கு பெண் என்று நியமிக்கப்பட்டவர்கள் வெட்கமில்லாதவர்களாக வீட்டை விட்டு வெளியில முன் தேசத்துல நின்று கொண்டு அவர்கள் ராஜாக்கள் இடத்துல பேசுகிற எங்களுக்கு ఉరిமை ఇది என்று சொல்லி ఏற்றுకొల్లుంబడియాగా కేట్కరారు. అనేక దేశాల్లో ఈ హోమోసెక్చువల్స్, లెస్బియన్స్ అని చెప్పబడిన వారిని వచ్చి ప్రభుత్వం అంగీకరించింది. వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. వాళ్ళని ఎవరు ఏ మాట చెప్పినా కేసులు మన మీద నమోదు చేస్తారు. ఈ రోజు మన భారతదేశంలో ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఇంకా అది తప్పు అని దాన్ని ఎదిరించి మాట్లాడితే ఎటువంటి అది వచ్చి ప్రభుత్వానికి విరోధమైనది కాదు అనేసి ఎటువంటి నియమాలు లేదు గనుక మనం మాట్లాడుతున్నాం. కానీ కొన్ని బ్రిటిష్ దేశంలో కానీ, మరి అనుకుంటే జర్మనీలోను, స్పెయిన్ లోను ఎక్కడో ఒక పాస్టర్ గారు చెప్పారు, అక్కడ నుంచి మనము ఇట్లా ఇది పాపం అని చెప్తే మన మీద కేసు నమోదు చేసి మనల్ని వచ్చి చెరసాల్లో పెట్టడం అనేది కూడా జరుగుతుంది. అది వచ్చి సీరియస్ గా తీసుకుంటారనమాట. ఎందుకంటే ఒక కమ్యూనిటీ, ఒక గుంపు, ఒక జనాంగం మీద మీరు దూషణమైన మాటలు మాట్లాడారు, హేట్ స్పీచ్ మాట్లాడారు అనేది కూడా జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో భారతదేశంలో కూడా అటువంటి నియమాలు వచ్చేస్తాయి. ఇప్పుడే వారిని అంగీకరిస్తున్నారు, భారతదేశంలో అంగీకరిస్తున్నారు అనమాట. అది తప్పులేదు, వాళ్ళ ఇష్టం చేసుకోవచ్చు అని అంగీకరిస్తున్నారు. కానీ ఇంకా పెద్ద ఎత్తున రాలేదు. பாருங்க, நம்ம தேசத்துல இன்றைக்கு இதுக்கு பாவம் என்று பேசுறதுக்கு காரணம் இன்னும் கவர்மெண்ட் இதுக்கான ஒரு பெரிய சட்டத்தை கொண்டு வரல. ஆனா சில நாடுகள்ல இருக்கிறது, அந்த நாட்டுல இப்படி எல்லாம் இது பாவம் என்று பேசினா அந்த பாஸ்டர் கண்டிப்பா அரெஸ்ட் பண்ணிடுவாங்க. ஏனென்றால் அது ஒரு சமுதாயத்தை குறித்து, இல்லாவிட்டால் ஒரு கூட்டம் ஜனம் அதிகமா இருக்காங்க, அவங்களை குறித்து தவறாக பேசுகிற ஒரு காரியம் என்று கூட நினைக்கிறாங்க. சுதம் குமரா
కాలము వలె నేను వచ్చే కాలం ఉంటుందన్న కాలము 21 దశాబ్దము. சோதோம் குமராவின் காலத்தை போல இந்த காலம் இருக்கும் என்று சொல்லப்பட்ட ஒரு సమయం தான் இந்த 21వ నూற்றாண்டு. ప్రభు యేసుక్రీస్తు ఇలా కూడా చెప్పాడు, నేను రానున్న రోజులు ఎలా ఉంటాయంటే నోవహు దినముల వలె ఆ రోజు ఉంటుందని కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ஆண்டவராக இயேசு சொன்னார், நான் வருகிற நாட்கள்ல நோவாவின் காலத்துல இருந்தது போல జనங்கள் இருப்பாங்க. నోహు కాలంలో ఎలా ఉన్నారు ప్రజలు? త్రాగడము, తినడము, ఉల్లాసంగా ఉండడం, సంతోషించడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇల్లులు కట్టుకోవడం, ఒకరినొకరు చంపడం, ఒకరినొకరు ద్వేషించడం నోవహు కాలంలో అత్యధికంగా జరిగిన ఒక కార్యం అన్నమాట. ఇంకా ముఖ్యంగా దేవదూతలుగా ఉన్న వారు కూడా వారి శరీరం అక్కడి నుంచి కిందికి దిగు వచ్చి ఇక్కడ శరీరాన్ని మనిషికి పోలిన శరీరాన్ని వాళ్ళు సంపాదించుకొని అలా ఉంచుకొని ఆ శరీరంతో స్త్రీలతో వారు పెళ్లిళ్ళు చేసుకొని వివాహం చేసుకొని వాళ్ళకి పిల్లలు పుట్టి వారు రాక్షసులుగా కూడా మారిపోయారు. అటువంటి సమయం మరలా వస్తుందనేసి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. நோவாவின் காலங்கள் எப்படிப்பட்ட காலங்கள்? ஆண்டவராக இயேசு சொன்னார், நோவாவின் காலங்கள் இருந்தது போல என்னுடைய வருகையின் நாட்கள் இருக்கும். நோவாவின் காலத்தில் எப்படி இருந்தாங்கோ? அவர்கள் புசிப்பதும் குடிப்பதும் வீடுகள் கட்டுவதும் தோட்டங்களை வைப்பதும் திருமணங்களை செய்வதும் சந்தோஷமாக இருப்பதும் ஒருத்தர் வந்து கொலை செய்வதும் ரத்தம் சிந்துவதும் அது மாத்திரம் கிடையாது. தேவ தூதர்களாக இருந்தவர்கள் இந்த பூமிக்குள்ளாக வந்து மனித அவதாரத்தை எடுத்து மனிதனுடைய ரூபத்துல வந்து அவர்கள் வந்து இங்க இருக்கிற பெண்களை, அழகான பெண்களை பார்த்து திருமணம் செய்து அவர்களுக்கு பிள்ளைகள் பிறந்தாங்க. அவங்கதான் ராட்சசர்கள் என்று கூட சொல்லப்படுகிறது வேத புத்தகத்துல. அப்படிப்பட்ட காலம் மறுபடியும் வரப்போகிறது என்று கூட தேவன் நமக்கு சொல்லுகிறார். ప్రియులారా, ఈరోజు ఈ వాక్యాన్ని మనం వింటూ ఉంటే మనలో కలగాల్సిన ఒక భావన ఏంటంటే పాపము మన చుట్టూ నిండు అత్యధికంగా పెరిగిపోతుంది. ఇంకా తగ్గదు. ఇక ప్రపంచం బాగుపడదు, మనమే బాగుపడాలి. இனி இந்த உலகத்துல பாவம் பெருகாது, பாவம் வந்து பெருகிக் கொண்டேதான் போகும், குறையாது. ஆனால் நம்மை நாம் தான் పాపం ఇల్లాదవర్లాగ நாம் పాదుగాతుకు కొల్ల வேண்டும். ఇదే వాక్యాన్ని చూద్దాం. రెండవ భాగం, the one who was born of God keeps himself safe and the evil one cannot harm him. దేవుని చేత జన్మింపబడిన వాడు తను తాను కాపాడుకుంటాడంట. అపవాది దుష్టుడు వాడిని హాని చేయలేడు. கர்த்தரால பிறந்தவர்கள், தேவனால பிறந்தவர்கள் தன்னை தான் பாதுகாத்துக் கொள்கிறான். துஷ்டன் பிசாசு அவங்களுக்கு தீங்கு செய்ய முடியாது என்று కూడా எழுதப்பட்டிருக்கிறது. దీని అర్థం ఏంటంటే దేవుని చేత జన్మింపబడినప్పుడు మనలో దేవుని ఒక గుణము, దేవుని స్వభావము మనలో వచ్చేస్తుంది. ఆ స్వభావం వచ్చిన వెంటనే ప్రతిరోజు ప్రతి క్షణము క్షణము మన హృదయాన్ని మనం కాపాడుకుంటున్నాం అన్నమాట. ఒక వ్యక్తి ఎలా జీవించేటప్పుడు తన జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడో అదే విధంగా మన ఆత్మీయమైన జీవితాన్ని కాపాడుకోవడం దేవుని క్రియ మాత్రం కాదు, మీకు నాకు ఇవ్వబడిన ఒక బాధ్యత. మనమే మన జీవితాన్ని కాపాడుకోవాల్సిన ఒక పని అనేది కూడా దేవుడు మనకి ఇచ్చాడు. பாருங்க, ஆண்டவராக இயேசு கிறிஸ்து நம்மை காப்பாற்றுகிறது உண்மைதான். ஆனால் தேவனால பிறந்த நாம் நம்மை நாம் காப்பாற்றிக் கொள்ள வேண்டும். ఇట్స్ కాల్డ్ సెల్ఫ్ ప్రొటెక్షన్. తనను తాను కాపాడుకోవాలి. మన జీవితాన్ని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు రోడ్డు మీద నడిచినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ ఆపద రాకుండా, ఏది తగలకుండా మన శరీరాన్ని మనమే కాపాడుకుంటున్నాం. అదే విధంగా మన ఆత్మ కూడా ఆత్మీయమైన జీవితంలో ఏ ఒక్క అపాయము కలగకుండా, ఏ ఒక్క ప్రమాదము కలగకుండా, ఏ ఒక్క స్థలంలో కూడా మనము కిందకి పడిపోకుండా కాపాడుకోవడానికి మనలో ఒక ప్రయత్నం అనేది ఎప్పుడూ ఉంటూ ఉండాలి. எப்படி நம்மளுடைய சரீரத்தை பாதுகாத்துக் கொள்ள நாம் தெருவில் நடந்தாலும் வீட்டில் இருந்தாலும் நம்மை நாம் பாதுகாத்துக் கொள்ள எவ்வளவாக நம்ம ஒரு முயற்சி எடுத்து பாதுகாத்துக் கொள்கிறோமோ அதே போலதான் நம்மளுடைய ஆவிக்குரிய வாழ்க்கையில நாம் போகும்போது நம்மை நாம் నిశ్చయமாக పాదుగాతుకు కొள்ள வேண்டும். ముఖ్యంగా ఆత్మీయమైన జీవితంలో ఎటువంటి ఆపదలు వస్తాయంటే మొట్టమొదటిగా ధనాపేక్ష. ఈ ప్రపంచంలో ఉన్న వాటిని ప్రోగు చేసుకోవాలని ఒక ఆశ అది వచ్చింది అనుకోండి,
ஆத்மீயమైన జీవితం పాడైపోతుంది. நம்மளுடைய ஆவிக்குரிய வாழ்க்கை எப்போ கெட்டு போகும், எப்போ விழுந்து போகும் என்றால், உலகத்துல இருக்கிற பணத்தின் மேல் இருக்கிற ஒரு ஆசை, பணத்தை சேர்த்து வைக்க வேண்டும், பொருளை சேர்த்து வைக்க வேண்டும் என்று நம்மளுடைய உள்ளத்துக்குள்ளாக ஒரு எண்ணம் வந்துவிட்டாலே பிசாசு கிரியை செய்ய ఆరంభించి విడువాన్. ధనాపేక్ష వల్ల అనేకులు తమ ఆత్మను వాళ్ళు చంపుకున్నారు, ఆత్మను వారు అనేకమైన ఆపదలకు అప్పగించుకున్నారనేసి అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 6 అధ్యాయంలో చెప్తున్నాడు. 1 తిమోతి 6 அதிகாரத்தில் அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார், பண ஆசையினால் அநேகர் தங்களுடைய ஆத்மாவை அவர்கள் பட்டயத்தால் குற்றி கொண்டார்கள். యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, ఏం చెప్పాడంటే, ఒకడు ఒక యజమానినే వాడు వెంబడించాలి. ఇద్దరు యజమానులకు ఒక వ్యక్తి సేవ చేయలేడనేసి కూడా మన ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు. ஆண்டவராக இயேசு கிறிஸ்து சொன்னார், ஒரு மனிதன் ஒரே ஒரு எஜமானனுக்கு தான் ஊழியம் செய்ய முடியும். 2 యజమానులకు ஒரு మనిదన్ ఊழிయం செய்ய முடியாது. ఆ యజమానులు ఎవరు అని బైబిల్ చూసినట్లయితే దేవుడు ఒకడు. మనందరికి వచ్చేది మనసులో వచ్చి సాతాను అని వస్తుంది, కానీ సాతాను కాదు. మనీ, డబ్బు, ధనము. దేవుడు డబ్బు, దేవుడు ధనం. ఈ రెండిటికి మనము సేవ చేయలేమంట. ఒకటి దేవునికి చేయాలి, లేకపోతే ఈ ప్రపంచంలో ధనం సంపాదించుకోవడానికి చేయాలి. ఈ రెండు ఎప్పుడు కలిసి రాదు. ఈ లోకంలోనే ఉన్న అత్యధికమైన பலம் ఈరోజు ఏంటంటే, மணி இஸ் த கிரேட்டஸ்ட் பவர் இன் த வேர்ல்ட். இந்த உலகத்திலே இன்றைக்கு இருக்கிற மிக வல்லமை உள்ள ஒரு காரியம் என்னவென்று சொல்லால் పణం தான். పణం தான் ரொம்ப பெரிய విషయం. కుటుంబాలు ఈరోజు పాడైపోవడానికి కారణం ఏంటంటే డబ్బులు. గొడవలు రావడానికి కారణం ఏంటంటే డబ్బులు. హత్యలు చేయడానికి కారణం ఏంటంటే డబ్బులు. విభజించడానికి కారణం ఏంటంటే డబ్బులు. డబ్బు సంపాదించుకోవడానికి ధనాపేక్ష కలిగిన వారిగా స్వార్థపూరికమైన ఆలోచనలతో ఇతరులకు హాని చేయడానికి కూడా తెగించక, హాని చేస్తే నాకు డబ్బులు వస్తుందేమో అనేసి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తుని అమ్మేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వాక్యాన్ని అమ్ముకుంటున్నారు, ప్రవచనాలు అమ్ముకుంటున్నారు, స్వస్థతలను అమ్ముకుంటున్నారు. ప్రతి విషయాన్ని కూడా ఎలాగైనా దాన్ని డబ్బుగా మార్చుకోవాలని ఆ ధనం అనే ఒక దేవుడు ఈ ప్రపంచంలో చాలా పెద్ద స్థాయిలో ప్రజల యొక్క హృదయంలో కూర్చున్నాడు. ఇందుకు பணம் சம்பாதிக்கதான் ஜனங்க கொலை செய்கிறாங்க, விபச்சாரம் செய்கிறாங்க, வேசித்தனம் செய்கிறாங்க, அவங்க மற்றவங்களுக்கு தீமை செய்யறாங்க, மற்றவங்களுடைய வாழ்க்கையை கெடுக்கிறாங்க. குடும்பங்கள் பிரிந்து போகிற காரணம் பணம். குடும்பத்துல சமாதானம் இல்லாமல் போகிறது காரணம் பண ஆசை என்று கூட நாம பார்க்கலாம். ఉలగத்துல పణం ஒரு దైవமாக వణంగి కొండిరుக்கிறாங்க. అనేక మతాల్లో ఒక ధనాన్ని కూడా, సంపదను కూడా దేవునితో పోల్చి దానికి ఒక దేవుడు దేవత పేరిచ్చి ఆ దేవతను కొలుచుకుంటే మనకు డబ్బులు ఎక్కువ వస్తుందన్న ఆశతో చేస్తున్నారు. అది వచ్చి ఆ నిజమైన దేవుడు కాదు, ఈ ప్రపంచంలో ఉన్న సాతాను యొక్క క్రియ. பாருங்க, சில மதத்துல கூட என்ன பண்றாங்கன்னா, பணத்துக்காக அவங்க பூசைகளை செய்து, ஜெபங்களை செய்து, அந்த கடவுளுக்கே, அந்த சாமிக்கே, அந்த ஒரு தேவனுக்கே, தேவதைக்கு ஒரு பணத்தை கொடுக்கிற தேவன் என்று சொல்லி, ஐஸ்வர்யத்தை கொடுக்கிற தேவன் என்று சொல்லி வணங்கி அவர்கள் சம்பாதிக்க நினைக்கிறாங்க. இது யார் செய்கிற காரியம்? இது பிசாசு செய்கிற காரியம், இது தேவன் இல்ல. రెండవది క్రైస్తవులు పడిపోవడానికి కారణం వచ్చి శారీరపు ఆశలు, నేత్రపు ఆశలు. இரண்டாவது கிறிஸ்தவர்களாக இருக்கிற நாம் விழுந்து போகிறதுக்கு కారణமா இருக்கக்கூடிய కార్యం కண்களின் ఇచ్చై, శరీరத்தின் ఇచ్చై. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ అపవిత్రమైనవి ఉన్నాయన్నమాట. కళ్ళు చూడాలని కోరుకుంటుంది. எங்க பார்த்தாலும் அசுத்தமான காட்சிகள் இருந்து கொண்டே இருக்கிறது. కண்கள் பார்க்கணும் என்று విரும்புகிறது. మరి ముఖ్యంగా ఈ 21వ దశాబ్దం అందరూ ఎక్కువ స్థాయిలో క్రైస్తవులు పోరాడుతున్న విషయం వచ్చి మొబైల్లో అక్కడ ఉన్న ఆ కంటెంట్ తోనే పోరాడుతున్నారు. இந்த 21வது நூற்றாண்டுல அநேக கிறிஸ்தவர்கள் விழுந்து போகிறது மொபைல்ல இருக்கிற அழுக்கு, அசுத்தத்தை பார்க்கும்படியாக, அதுல அவங்களுடைய நேரத்தை செலவுపడుம்பడిயாக ఉపయోగిக்கிறாங்க. సాతాను వచ్చి ఒక వలను విసురుతున్నాడు. అది ఏదంటే, ఏ వల అంటే ఇంటర్నెట్ అనే వలను విసిరి ఆ వలలో మనం తగులుకుంటే మన ఆత్మను వాడు పాడు చేసేయగలడు. பிசாசு இன்றைக்கு ஒரு வலையை வீசுகிறான். அந்த நெட் எதுனா இன்டர்நெட் தான். இன்டர்நெட்டை போட்டு நம்ம பிடிச்சிடலாம். அதுல போய் நம்ம சிக்கி கொண்டால் நம்மளுடைய ஆத்மாவை அழிவுக்கு என்று ஒப்பு கொடுப்பான்.
ఒక వ్యక్తి తనను తాను కాపాడుకోవాలి. అదే బైబిల్ చెప్తుంది. దేవుని చేత జన్మింపబడిన వాడు మొబైల్ నుండి కాపాడుకోవాలి, అపవిత్రము నుండి తను తాను కాపాడుకోవాలి, అపవిత్రమైన కార్యాల నుంచి తను తాను కాపాడుకోవాలి, ధనాపేక్ష నుంచి తను తాను కాపాడుకోవాలి. கர்த்தரால் பிறந்தவங்க தங்களை தாங்கள் காப்பாற்றிக் கொள்ள வேண்டும். பணத்திலிருந்தும் பொருளிலிருந்தும் ఇచ్చేలిருந்தும் அவங்களே కాపాற்றிக் కొள்ள வேண்டும். అలా మనల్ని మనము కాపాడుకుంటేనే దేవుడు అపవాది మనల్ని ముట్టకుండా కాపాడుతాడు. మనల్ని మనం కాపాడుకోకపోతే జరిగేది ఏంటంటే అపవాది హాని చేయడం అనేది కూడా జరుగుతుంది. நம்மை நாம் காப்பாற்றிக் கொள்ள வேண்டும். நம்மை நாம் காப்பாற்றிக் கொள்ளாவிட்டால் அப்ப என்ன நடக்கும் என்றால் பிசாசு நமக்கு தீமையை నిశ్చయமாக செய்ய முடியும். ఈరోజు ఈ ఉదయకాలం ముందు మన జీవితాన్ని మనమే காப்பாడుకుంటున్నామా? இன்றைக்கு இந்த காலை நேரத்துல நம்மளுடைய வாழ்க்கையை நாமே காப்பாற்றிக் கொள்கிறோமா இல்லையா என்பதை நம்ம నిశ్చయமாக பார்க்கணும். దేవుని చేత జన్మింపబడ్డం మొట్టమొదటిగా, రెండవది వచ్చి మనల్ని మనం కాపాడుకోవడం, మూడవది ఈ అపవాది ఏ ఒక హాని చేయకుండా మన ఆత్మ కాపాడబడుతుంది. 3 விஷயங்கள் நடக்கணும். முதலாவது நம்ம மறுபடியும் பிறந்திருக்க வேண்டும். இரண்டாவது நம்மை நாம் காப்பாற்றிக் கொள்ள வேண்டும். மூன்றாவது நம்மை நாம் காப்பாற்றிக் கொள்ளும் போது பிசாசு நம்மளுடைய விரோதி நம்மளுடைய ஆத்மாவை அவர் சேதப்படுத்தாம தேவன் కాపాడువార్. ఈ ఉదయకాలం ప్రియులారా, మనం దేవుని చేత జన్మింపబడిన వారిగా ఉంటే, మనం దేవుని చేత జన్మింపబడ్డాము అన్నదానికి కావలసిన ప్రతి ఆధారాన్ని, ప్రతి ప్రూఫ్స్ మన జీవితంలో కూడా కలగాలి. మన விசுவாசாన్ని, మన రక్షణను మనం నిరూపించుకోవాలి. அன்பானவர்களே, இந்த காலை நேரத்துல நாம் கர்த்தரால் பிறந்திருக்கிறோம் என்று சொல்லியிருந்தால், நாம் அவரால் பிறந்திருக்கிறோம் என்பதை நிரூபிக்கும்படியாக அந்த காரணங்களை நம்மளுடைய வாழ்க்கையில சரிப்படுத்திக் கொள்ள வேண்டும். రక్షణ నిశ్చయము మనలో కలగాలి. పాప క్షమాపణ నిశ్చయము మనలో కలగాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నామన్న ఒక నిశ్చయము మన జీవితంలో కలగాలి. దృఢమైన నమ్మకము, నేను రక్షింపబడ్డాను, నా జీవితాన్ని, నా ప్రాణాన్ని, నా ఆత్మను నేను కాపాడుకుంటున్నాను, సాతాను నాకు ఎటువంటి హాని చేయలేడని కూడా మనమే ఆ కార్యాలను కూడా మనం దృఢపరచుకోవాలి. நம்மளுடைய வாழ்க்கையில நாமே உறுதிப்படுத்திக் கொள்ள வேண்டும். இதோ நான் ரட்சிக்கப்பட்டிருக்கிறேன், இதோ நான் பரிசுத்த ஆவியினால நிரப்பப்பட்டிருக்கிறேன், என்னுடைய வாழ்க்கை என்னுடைய வாழ்க்கையில பாவம் இல்லை, என்னுடைய வாழ்க்கையை நானே காப்பாற்றிக் கொள்ளுகிறேன், தேவனுடைய வழியில என்னை நான் ஒப்பு கொடுக்கிறேன் என்று கூட சொல்லி அப்போ பிசாசினால తొడపడాదబడి కాపాற்றப்படுகிற ஒரு అనుభవం. క్రైస్తవ జీవితంలో పడిపోవడానికి 1000 మార్గాలు ఉన్నాయి, నిలబడుకోవడానికి ఒకటే మార్గం యేసు. கிறிஸ்தவ வாழ்க்கையில விழுந்து போக அநேக வழிகள், அநேக మార్గங்கள் இருக்கு. ஆனால் నిలైతిருக்க ఒరే ஒரு వழிதான் அவர் యేసు క్రీస్తు தான். నరకానికి వెళ్ళిపోవడానికి లక్షల కొలది మార్గాలు ఉన్నాయి, కానీ పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ఒక్కడే మార్గము. நரகத்துக்கு போகிறதுக்கு லட்சக்கணக்கான வழிகள் இருக்கிறது, ஆனால் பரலோகத்துக்கு போகிறதுக்கு ஒரே ஒரு వழி యేసు క్రీస్తు ఆనవర్ దాన్ இருக்கிறார். ఈ చివరి కాలంలో మన జీవితాన్ని ఒక పరిశుద్ధమైన కన్యక వలె కాపాడుకోకపోతే ప్రభు యొక్క రాకడలు ఎత్తబడడం అసాధ్యము. இன்னும் கடைசி நாட்கள்ல நம்மளுடைய வாழ்க்கையை ஒரு பரிசுத்தமான ஒரு கன்னிகையை போல நம்மளுடைய வாழ்க்கையை காப்பாற்றிக் கொள்ளாவிட்டால் என்ன நடக்கும் என்றால் ఆండవరుடைய வருகையில எடுக்கப்பட முடியாது. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, చివరిగా ఏం చెప్తున్నాడంటే, సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, నేను సంఘమైన మిమ్మల్ని క్రీస్తుకు నిశ్చయించాను, ఒకే పురుషుడైన క్రీస్తుకు నిశ్చయించాను. కానీ అవ్వను ఎలాగూ ఆ యొక్క సర్పం వచ్చి వంచి తప్పుడైన మాటలు, అబద్ధమైన మాటలు చెప్పి, నయమైన మాటలు చెప్పి లాగేసిందో, పడేసిందో, అలాగా మిమ్మల్ని కూడా సాతాను వంచిస్తాడేమో అని నేను భయపడుతున్నాను, ప్రార్థిస్తున్నానని అపోస్తలుడైన పౌలు సంఘానికి రాసేటప్పుడు చెప్తున్నాడు. அப்போஸ்தலனாகிய பவுல் சபைகளுக்கு கடிதம் நிருபத்தை எழுதும் போது சொல்கிறார், நான் சபையான உங்களை ஒரே புருஷனாகி கிறிஸ்துவுக்கென்று நியமித்திருக்கிறேன், அவரை திருமணம் செய்து கொள்ளும்படியாக. ஆனால் எப்படி ஏவாளை அந்த வலு சர்ப்பமாகிய பிசாசு ஏமாற்றி பொய்யான மாயான வார்த்தைகளை சொல்லி அவர்களை ஏமாற்றி விட்டதோ, அதே போல உங்களை எங்கேயாவது பிசாசு வந்திச்சிடுவானோ என்று நான் பயப்படுகிறேன்.
సాతాను మనల్ని వంచడము, వానికున్న గొప్ప ఆయుధము అబద్ధము, వంచనమైన మాటలు. అంతే. పెద్ద వ్యక్తి ఏమి కాదు, మనం అనుకున్నట్లు పెద్ద శక్తిమంతుడేం కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక దేవుని చేత సృష్టింపబడిన ఒక దూత, అంతే సాతాను. మనమే ఎక్కువ సాతానికి మహిమనిచ్చి, అబ్బా సాతాను అంటే భయంకరమైన వాడు అనుకుంటున్నాం. పనికిరాని వాడు. అసలు ఎటువంటి శక్తి లేదు, దేవునితో పోల్చుకుంటే ఎటువంటి శక్తి లేదు. కానీ వానికున్న ఒక గొప్ప పవర్ ఏంటంటే, మంచి మాటలు చెప్పి తప్పు దారి పట్టించడం సాతానికి బాగా వచ్చు. பிசாசு நம்ம நினைக்கிற மாதிரி ரொம்ப பெரிய ஆள்லாம் கிடையாது, ரொம்ப வல்லமையெல்லாம். அவன் ஒரு விலை இல்லாதவன், சொல்லணும்னா வேஸ்ட் ஃபெலோ. ஆனா அவனுக்கு இருக்கிற ஒரு வல்லமை என்னவென்றால், அவன் நல்ல வார்த்தைகளை சொல்லி நம்மை அப்படியே நயவஞ்சகமாக தன்னுடைய பாதையில மாற்றக்கூடிய, பொய் சொல்லக்கூடிய காரியம் அவனுக்கு நல்லா தெரியும். సాతానుకు ఇప్పుడు 6000 సంవత్సరాలు అనుభవం ఎవరితో? మనుషులు మనలాంటి వారిని ఎక్కువ చూశాడు. మనమేం పెద్ద విషయం కాదు వానికి. நம்மை போல இருக்கிற மனிதர்களை பிசாசு இதுவரைக்கும் 6000 வருஷம் கோடிக்கணக்கான மனிதர்களை அவன் கையாளுதை செய்து అనుభవం పెద్దవనాగ இருக்கிறான். ఎవరికి ఏది నచ్చుతుంది, ఎవరిని ఎలా పడగొట్టాలి అని ఎప్పుడు మీ మీద ఆలోచన కలిగిన వాడిగా మీ యొక్క అపవాది, మీ విరోధి ఎప్పుడు గురి పెడుతున్నాడు. நம்மளுடைய விரோதியாக இருக்கிற சாத்தான் நம்ம எப்படி தள்ளிவிடணும், எப்படி நம்மளுடைய வாழ்க்கையை கெடுக்கணும் என்று சொல்லி எப்பவுமே நம்ம மேல குறிவைத்து அவன் పోరాడుంబడిயாக எடுக்கிறான். ఈ కారణం బట్టి ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు, మీరు మెలకు కలిగిన వారిగా ప్రార్థించండి, శోధనలో పడిపోకుండా ఉండడానికి గంట సేపైనా నా సన్నిధిలో వేచి కాచి ఉండి ప్రార్థించండి చెప్పాడు. இந்த காரணத்தினால் தான் ஆண்டவராக இயேசு சொன்னார், 1 மணி நேரமாவது என்னுடைய సన్నిధిలో நீங்கள் కాத்திருந்து విడితిருந்து జెబియుంగల్ என்று சொன்னார். మనము మెలకు కలిగిన వారిగా ప్రార్థించినప్పుడు సాతాను తెస్తున్న ప్రతి శోధన, ప్రతి అపాయం, ప్రతి బాధ, ప్రతి ఒక్కటి నుంచి దేవుడు మనకు తోడుగా ఉండి విడిపిస్తూ మనల్ని నడిపిస్తూ పరిశుద్ధాత్మ చేత మనల్ని బలపరుస్తూ వస్తాడు. విజయం మీద విజయాన్ని పొందుకొని ఎక్కడ సోలిపోవడం అవసరం. దేవుని చిత్తం మీరు నేను విజయవంతమైన ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ప్రతిరోజు పాపం మీద విజయము, లోకం మీద విజయము, సాతాను మీద విజయము. ఎలా వస్తే కూడా వాడిని పడగొట్టడానికి ప్రతి ఆయుధాన్ని మీకు నాకు క్రీస్తు యేసునందు ఈ రోజు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ஆண்டவருடைய சித்தம் பாருங்க, நீங்களும் நானும் வெற்றி உள்ள ஜீவியத்தை ஜீவிப்பதுதான் தேவனுடைய சித்தம். நாம் எங்கும் விழுந்து போகிறது, தோல்வியடைவது தேவனுடைய சித்தமே கிடையாது. நாம் வெற்றி மேல வெற்றி அடைந்து, பாவத்திலிருந்து வெற்றி, உலகத்திலிருந்து வெற்றி, பிசாசு மேல வெற்றி, கோபத்திலிருந்து வெற்றி, எல்லா வெற்றி மேலும் ஜெயத்தின் மேல் ஜெயம் அடைந்து, ஜெயத்தின் மேல் ஜெயம் அடைந்து போக வேண்டும் என்றுதான் దేవుని విరుబుகிறார். జయం మీద జయం పొందుకున్నప్పుడే పరలోకం వైపు మనం వెళ్ళిపోతున్నాం. పడిపోతూ ఓడిపోతుంటే నరకం వైపు కిందకి పడిపోతున్నాం. పైకి వెళ్ళాలంటే జయించే వానికి సింహాసనము దేవుడు ఇస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు. தோல்வி அடைந்தால் நாம் நரகத்தின் வழியில போகிறோம் என்று அர்த்தம். ஜெயித்து கொண்டே இருக்கிறவனுக்கு தான் సింహాసనத்தையே நான் கொடுப்பேன் என்று ఆండవరాக యేసు క్రీస్తు వాగ్దానం பண்ணியிருக்கிறார். ఈ జీవితాన్ని మనము విజయవంతంగా జీవించాలని దేవుడు తన ఆత్మను మనకిచ్చున్నాడు. இந்த வாழ்க்கையில் நாம் ஜெயமுள்ளவர்களாக வாழ வேண்டும் என்று தேவன் తన్నుடைய ఆవిயை கொடுத்திருக்கிறார். కనుక ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం విశ్వసిద్దాం. దేవుని చేత జన్మింపబడిన వాడు ఎప్పుడు పాపము చేస్తూ ఉండడు, తన జీవితాన్ని కాపాడుకుంటాడు. అపవాది ఎటువంటి హాని మనకు చేయలేడు అన్న వాక్యాన్ని నమ్మి విశ్వసించి అనుసరించి ఇటువంటి విజయవంతమైన జీవితాన్ని మనం ఎన్నుకుందాం, ప్రేమిద్దాం, ఆహ్వానించి దేవునితో నడిచే హానోకుల వలె, దేవునితో నడిచే నోవహు వలె, దేవునితో నడిచిన ఏలియాలు వలె ఈరోజు మారిపోతే మన జీవితం ధన్యమైపోతుంది. பாருங்க அன்பானவர்களே, இன்றைக்கு நாம் இந்த வசனத்துக்கு ஒப்புடுப்போம். தேவனுடைய ஆவியினால பிறந்தவன் தொடர்ந்து பாவம் செய்ய மாட்டான். நான் தொடர்ந்து பாவம் செய்ய போகிறது கிடையாது. இரண்டாவது, எங்களுடைய வாழ்க்கை நாங்கள் காத்துக்கொள்ளும். சத்துருவானவன் எந்த ஒரு தீங்கையும் எங்களுக்கு செய்ய முடியாது என்பதை விசுவாசிப்போம், நேசிப்போம், வரவேற்போம், அங்கீகரிப்போம், அறிக்கை செய்வோம், சுதந்திரிப்போம், అనుభవமாக மாற்றிக்கொள்வோம். దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. కర్తరి వచనங்களே ఆశీర్వదింపారాக. జెబిపోం.